సో, మీ మొబైల్ ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి ఈ రకంగా ఓ లోగో అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షాక్ అవుతారు. సో, ఎలా చేసుకున్నావు అనేసి మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు కూడా ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు లోగోననేది సెట్ చేసుకోవచ్చనమాట. అదెలా అనేది వీడియోలోని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే మా ఛానల్‌లో ప్రీవియస్‌గా చేసిన వీడియోస్‌ని మీరు చూసి మన ఛానల్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రమే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నేను గణేష్, మీరు చూస్తున్నారు గణిటెక్ తెలుగు ఛానల్. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో, మీరు ఈ విధంగా నోటిఫికేషన్‌లో లోగోని సెట్ చేసుకోవాలంటే దీని గురించి మీరు ప్లే స్టోర్‌లో ఒక అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేరు అనేది వీడియోలో ఏదో ఒక చోట నేను చెప్తాను. సో, వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అప్లికేషన్ హోమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. డౌన్‌లోనే యారో ఉంది కదా! యారోని క్లిక్ చేసుకోండి. అలాగే ఫోన్ పర్మిషన్, ఓవర్లీ పర్మిషన్, నోటిఫికేషన్, లెజెండ్ పర్మిషన్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇవన్నిటిని మళ్ళీ యారో సింబల్ ఈ విధంగా క్లిక్ చేసుకోండి. 2, 3 టైమ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ ఇచ్చుకోండి. అప్లికేషన్‌లో అడిగే పర్మిషన్ అన్నిటిని ఈ విధంగా గ్రాంటెడ్ చేసేయండి. ఈ విధంగా అన్ని పర్మిషన్స్‌ని అలౌ ఇచ్చిన తర్వాత యారో సింబల్‌ని క్లిక్ చేసుకోండి. తర్వాత యాప్ స్టార్ట్ కూడా అన్నిటిని మీరు గ్రాంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ యాప్‌కి అయితే మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ లోగోస్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. నాకు అన్ని యాప్స్‌కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ రకంగా లోగో కావాలి కాబట్టి అన్ని యాప్స్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన యాప్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. వీటికి అవసరం లేదు కాబట్టి. నువ్వు ఎక్కువ ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తుంటారో దేని నుండి ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే వస్తాయో వాటిని మీరు ఇక్కడ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ నాకు నచ్చిన కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని యాక్టివ్ అనే ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళినట్లయితే ఎన్నిటిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో అవి ఒక్కొక్కటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మళ్ళీ కావాలన్నా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, వాట్సాప్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ యాక్టివ్ ఆప్షన్‌లోకి వాట్సాప్ కూడా యాడ్ అయిపోయింది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ సో, ఇక్కడ వాట్సాప్ యాడ్ అయిపోయింది చూస్తున్నారు కదా! ఈ విధంగా మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్‌లోనే సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. సో, ఈ సెట్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇదే మెయిన్ అనమాట. సో, ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లారిటీగా వినండి. సో, ఇక్కడ ఫస్ట్ ఎనేబుల్ ఎల్ఈడీ అనేసి ఉంది కదా! దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఎల్ఈడీ యానిమేషన్ టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ అంటే సెకండ్స్ విధంగా మనం చూసుకోవాలనమాట. ఎన్ని టైమ్స్‌కి ఇది బ్లింక్ అవ్వాలనేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ 1 టైమ్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 1 సెకండ్‌కి ఒకసారి బ్లింక్ అయ్యేటట్లు సెట్ చేసుకున్నాను. అలాగే బ్లింక్ ఇంటర్వెల్స్ అంటే ఎంత టైం తర్వాత మీకు ఇక్కడ ఇంటర్వెల్ కావాలనేసి అంటే నేను 1 సెకండ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే స్టాప్ టైమర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది మీకు ఎప్పటి వరకు మీకు టైమర్ అనేది ఆగాలి. అంటే నోటిఫికేషన్ వచ్చిన ఎన్ని సెకండ్స్ తర్వాత ఆగాలనేది 15 సెకండ్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే నాలాగే 15 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎక్కువ సెకండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ అనేది ఎక్కువ తొందరగా అయిపోయే అవకాశం ఉంటుందనేసి అంటున్నారు. అలాగే స్టాప్ డిలే అంటే ఎంత టైం తర్వాత మీకు నోటిఫికేషన్ ద్వారా అంటే ఈ లోగో రావాలనేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. సో, 0 సెకండ్స్ తర్వాత అంటే డిలే అవ్వకూడదు కాబట్టి 0 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిసేబుల్ ఫర్ సైలెంట్ నోటిఫికేషన్. మన మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టినప్పుడు ఈ లోగో రావడం అనేది డిసేబుల్ అయిపోవాలా వద్దా అనేసి అడుగుతుంది. దీన్ని నో అనేసి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు సైలెంట్‌లో ఉన్నా కూడా ఈ లోగో అనేది ప్లే అవుతుందనమాట. అలాగే బర్న్ ప్రొటెక్షన్ కూడా మొబైల్ బర్నింగ్ కాకుండా ప్రొటెక్ట్ చేయాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే మూవ్ మ్యాగ్నిఫికెన్స్ దీంట్లోకి వచ్చేసరికి మూవ్ ప్రొటెక్షన్ మోర్ ఎక్కువ కూడా ఉండకూడదు కాబట్టి లిమిట్‌లో ఆన్ చేసుకోవాలనమాట. అలాగే నోటిఫై ఫర్ మిస్డ్ కాల్స్ అంటే మిస్డ్ కాల్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా నోటిఫికేషన్‌లోనే లోగో కావాలని కాబట్టి మిస్డ్ కాల్స్‌కి ఆన్ చేసుకోండి. స్టాప్ వైల్ డీఎన్‌డి మోడ్ అంటే డీఎన్‌డి మోడ్‌లో ఉన్నప్పుడు స్టాప్ అయిపోవాలంటే వద్దు కాబట్టి ఆఫ్ చేసుకోండి. అలాగే మినిమమ్ బ్యాటరీ లిమిట్ అంటే మీకు ఎంత బ్యాటరీ లిమిట్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవ్వాలి. తర్వాత యూజ్ అవ్వనమాట. సో, బ్యాటరీ లిమిట్ మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. నేను 50 పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి. సో, ఛార్జింగ్ ఇండికేటర్ మీకు కావాలనుకుంటే మీరు ఈ విధంగా ఛార్జింగ్ ఇండికేటర్ ఏ కలర్‌లో కావాలి, సైజ్ ఎంత అనేసి ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. కలర్ మనకి రెడ్ కావాలి కాబట్టి రెడ్‌ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత కలర్ ఏ విధంగా వస్తుందంటే గ్రీన్ కాబట్టి గ్రీన్‌లో ఉంది. ఈ విధంగా వదిలేస్తున్నాను. తర్వాత డౌన్ టైమ్ నోటిఫికేషన్ అంటే మీకు ఎల్ఈడీ వోంట్ నోటిఫై ఇన్ బిట్వీన్ ద గివెన్ టైమ్ అంటే ఈ టైంలోనే
నోటిఫికేషన్ అనేది రాదనమాట. ఏ విధంగా నోటిఫికేషన్లు వచ్చినా చూపించదనేసి. సో దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోవడం వల్ల మీకు 24 అవర్స్లో ఏ టైం వచ్చినా నోటిఫికేషన్లో లోగో వస్తుందన్నమాట. అలాగే డబుల్ ట్యాప్ టు టర్న్ ఆన్ స్క్రీన్, అంటే డబుల్ ట్యాప్ చేసినప్పుడు టర్న్ ఆన్ స్క్రీన్ అవ్వాలి కాబట్టి డబుల్ ట్యాప్ని ఇది ఆన్ చేసుకోండి. అలాగే అన్లాక్ డివైస్ విత్ ఫింగర్ ప్రింట్, అంటే ఫింగర్ ప్రింట్ చాలా మొబైల్స్లో ఉంటాయి కాబట్టి ఈ డబుల్ ట్యాప్ అన్లాక్ చేసేటప్పుడు ఇది రన్ అవ్వాలనేసి అంటే మీరు దీన్ని ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. నేను ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇండివిజువల్ ఎల్ఈడి, అంటే ఇందులో మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క ఎల్ఈడి ఒక్కొక్క బ్లింకింగ్ టైంలోనే క్లోనింగ్ అవుతుంది అనమాట. అది ఎలా అనేసి చూపిస్తాను. దీన్ని ఆన్ చేసుకొని టెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్లింకింగ్ అయిన ప్రతిసారి మీకు ఎల్ఈడిలోనే ఈ విధంగా వాట్సాప్ అయితే వాట్సాప్, లేదంటే మనం చేసుకున్న లోగో అనేది క్లోనింగ్ అవుతుంది అనమాట ప్రతి బ్లింకింగ్ టైంలోనే. సో ఇది అంతగా బాగాలేదు కాబట్టి నేను దాన్ని ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే ఎనేబుల్ పాకెట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా ఈ లోగో కావాలి కాబట్టి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే సో యాప్ ఐకాన్స్ యాజ్ ఎల్ఈడి అనేసి, అంటే యాప్ ఐకాన్స్ ఏమైనా మనకి ఎల్ఈడిలో కావాలనేసి అంటే ఇక్కడ నేను ఇందాక చూసినప్పుడు వాట్సాప్ అనేది ఎల్ఈడిలోకి ఐకాన్స్ కిందకి వచ్చింది కాబట్టి ఈ విధంగా కావాలా వద్దనేసి అడుగుతుంది. సో మనకు అవసరం లేదు కాబట్టి ఈ యాప్ ఐకాన్ని ఆఫ్ చేసుకున్నాను. మనకు కావాల్సిన లోగో కావాలి కాబట్టి దాన్ని ఆఫ్ చేసుకున్నాను. అలాగే ఎగ్జాక్ట్ ఎల్ఈడి కలర్ ఫ్రమ్ ద ఐకాన్ ఇట్ సెల్ఫ్, అంటే ఎగ్జాక్ట్ ఎల్ఈడి ఐకాన్స్ సెట్ చేస్తాము, అదే ఎగ్జాక్ట్ ఎల్ఈడికి రావాలనేసి అడుగుతుంది అనమాట. దీన్ని అలౌ చేసుకోండి, అంటే ఆన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ పేరు నోటిఫై బడ్డీ అనమాట. సో నోటిఫై బడ్డీ అనేసి మీరు ప్లే స్టోర్లోకి సెర్చ్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ వస్తుంది. అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే పొజిషన్ అండ్ ఎల్ఈడి సైజ్, దీనిలోకి వచ్చేసరికి మీరు ఎల్ఈడి సైజ్ మీకు ఎంత కావాలి, అలాగే పొజిషన్ ఎలా ఉండాలి, ఎక్కడికి ఉండాలి, అన్నీ మీరు ఎక్కడ కావాలన్నా అక్కడ ఈ విధంగా ఎల్ఈడి సైజ్ అనేది మీరు పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సైజ్ కూడా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా చేంజ్ చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ వదిలేస్తున్నాను. అలాగే మీకు సైజు లార్జ్ కావాలా, స్మాల్ కావాలా, మీడియం కావాలా, ఈ విధంగా మీకు నచ్చినట్టు సెట్ చేసుకొని సేవ్ అండ్ రిటర్న్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ అయిపోతుంది. టెస్ట్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా బ్లింక్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ వరకు చేసుకోవచ్చు. అలాగే ఆటో బ్రైట్నెస్ కావాలంటే ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ మీరు ప్రత్యేకించి ఏదైతే కావాలనుకుంటే మీరు ప్రత్యేకించి ఏదో ఒక ఆటో బ్రైట్నెస్ కాకుండా ఈ బ్రైట్నెస్ సైజ్ అనేది మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు డ్రాప్ అండ్ డ్రాప్ చేసి. సో ఆటో బ్రైట్నెస్ నేను ఆన్ చేసుకున్నాను. లాస్ట్ ఆప్షన్కి వచ్చేసరికి ఎల్ఈడి షేప్, మీకు ఏ షేప్ కావాలనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నేను అవెంజర్స్ షేప్ అనేది ఎంచుకున్నాను కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా రకాల షేప్స్ ఉంటాయి, ఏది కావాలన్నా మీరు ఒక్కొక్కటిగా ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ షేప్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ నేను అవెంజర్ ఇప్పుడు చూపించాను కాబట్టి ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా ఐరన్ మ్యాన్ అనేది లోగో మీకు నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి రావడం జరుగుతుంది. అలాగే ఇంకోటి మార్చి చూపిస్తాను. ఇప్పుడు ఇందాక అవెంజర్స్ లోగో ఇందాక చూపించాను కాబట్టి అవెంజర్స్ని కూడా ఈ విధంగా లోగో అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా చాలా రకాల లోగోస్ అనేది వస్తాయి. ఫస్ట్ టైం ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ప్రీమియం అనేది అడుగుతుంది. ప్రీమియం అడిగినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లెర్న్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లెర్న్ మోర్ అనే ఆప్షన్ వెళ్ళిన తర్వాత వాచ్ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. 60 సెకండ్స్ అనేది ఆ యాడ్ని చూసినప్పుడు మీకు ప్రీమియం అనేది అన్లాక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చాలా రకాల లోగోస్ అనేది ఇక్కడ ఉన్నాయి. సర్కిల్ అవుట్లైనడ్, మెసేజ్ బబుల్, ఫోన్, మిస్డ్ కాల్స్, స్టార్ అవుట్లైనడ్, ఆండ్రాయిడ్ లోగో, బెల్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. ఇప్పుడు నేను సూపర్ మ్యాన్ లోగో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. వెనక్కి టెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా సూపర్ మ్యాన్ లోగో అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా ఈ ఒకటే కాదు చాలా రకాలుగా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పినన్నిట్లో మీకు ఎలాంటి డౌట్స్ లేవనేసి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, లేదంటే వీడియోని ఫస్ట్ నుండి చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.